తురింగియా స్టేట్ జర్మనీ దేశం నుంచి వారి ముఖ్యమంత్రి, వారి హెల్త్ అండ్ లేబర్ మినిస్టరు, 60 మంది డెలిగేషన్ వాళ్ళందరూ కూడా మన తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగింది. వారు ప్రత్యేకంగా ఐటీ ఇంకా స్కిల్ డెవలప్మెంట్ ఈ రెండు ప్రాంతాలలో, ఈ రెండు సమస్యలలో మన తెలంగాణతో చర్చించి ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకోవాలని ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ MOU చేసుకోవడం జరిగింది. చీఫ్ మినిస్టర్ గారు, తర్వాత మళ్ళీ మన లేబర్ మినిస్టర్ గారు తురంగియా నుంచి, మళ్ళీ మన డిపార్ట్మెంట్ ఆఫీసర్సు ఎవరైతే నర్సెస్ తురంగియా పోతున్నారో వాళ్ళతో చర్చించడం జరిగింది. ప్రత్యేకంగా వారి ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇది ఒక మంచి అవకాశము, రెండు ప్రాంతాలలో ఒక అండర్స్టాండింగ్ వస్తే ఎక్కువ ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. ప్రత్యేకంగా తురంగియాలో 28,000 నర్సెస్ ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి. మీరు మంచిగా ట్రైనింగ్ చేసుకొని మా దగ్గర పంపిస్తే డెఫినెట్లీ మేము వారికి ఆహ్వానించి వారికి మంచిగా చూసుకుంటామని చెప్పి వారు భరోసా ఇవ్వడం జరిగింది. సో మొన్న ఏదైతే మేము డెలిగేషను జర్మనీకి వెళ్ళామో, ఆ జర్మనీ డెలిగేషన్లో వెళ్ళినప్పుడు అక్కడ అందరికీ కూడా చెప్పడం జరిగింది, మా టామ్కామ్ ఏదైతే సంస్థ ఉందో దీంట్లో చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. వారికి మంచి ట్రైనింగ్ ఇచ్చి, లాంగ్వేజ్ నేర్పించి, ఒక కల్చర్ నేర్పించి వీళ్ళందరికీ కూడా ఒక భద్రతతో వారికి ఈ దేశాల్లో వెళ్ళి పనిచేసుకునే అవకాశం టామ్కామ్ సంస్థ నడిపిస్తుంది. టామ్కామ్కి ఈ సంవత్సరము ముఖ్యమంత్రి గారు 90 కోట్ల రూపాయలు, ఏ రాష్ట్రంకి రాని బడ్జెట్ మన తెలంగాణ రాష్ట్రంలో టామ్కామ్కి ఇవ్వడం జరిగింది. మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాము. 10th జూన్ నాడు మందమరిలో ఒక లాంగ్వేజ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, అక్కడ ITIలో పాస్ అయిన వాళ్ళందరూ కూడా వారికి జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ స్టార్ట్ చేయడానికి 10వ జూన్ నాడు మందమరిలో అక్కడ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ హైదరాబాద్లో కూడా 15వ తారీఖు నాడు లాంగ్వేజ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ ప్రారంభించి ఈ వచ్చే 6-7 నెలల్లో చాలామందికి జర్మన్ లాంగ్వేజ్ నేర్పించి వీళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఇతర రాష్ట్రాల్లో చేయడానికి మేము ముందుకు వెళ్తున్నాం. చలో.